వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మాధురి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం అమలు తీరుపైన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహబూబ్ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ఏ కార్యకర్తకు నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్ రాజకీయాలు పాత కొత్త అనే తారతమ్యాలు లేకుండా అందరం ఒకే కుటుంబ సభ్యులుగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు. మీ హయాంలోనే గ్రామ అభివృద్ధి జరిగితే అది మీకు గౌరవంగా ఉంటుందని, అందుకే కలిసిమెలిసి అందరూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెంతకు చేరాలని ఆయన చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలని, మన ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిశీలకులు గుమ్మడి సాంబయ్య, భాస్కర్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, కార్యదర్శి నయీం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు శాంతన యాదవ్, చెన్నయ్య, శ్రీనివాస్ యాదవ్, రామచంద్రయ్య, ప్రవీణ్ కుమార్, కాజా పాషా, తిరుమల, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇష్యూస్ అన్ని కూడా మన అధ్యక్షులు చెప్పి మనం పార్టీ పరంగా ఏం చేయాలనేది మన ఇన్ఛార్జ్గా వచ్చేసిన సాంబయ్య గారు, భాస్కర్ గారు చెప్పి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 2-3 విషయాలు చెప్తా. ఇప్పుడు మనకు అన్వాడ మండలం వచ్చే వరకు నేను మా ఎంపీ వెంకటేష్ గారిని, సురేందర్ రెడ్డి గారిని, మీరు డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగాల్సిన టైం వచ్చింది. మీరు అక్కడనే కూర్చొని ప్రతి గ్రామంలో ప్రతి వార్డు స్థాయి వరకు మన కార్యక్రమాలు ప్రజల దగ్గరికి పోతున్నాయా, మన పార్టీ కార్యకర్తల కోఆర్డినేషన్ విషయంలో రేపు మండల ప్రెసిడెంట్లు ఎవరు ఉండాలి, ప్రధాన కార్యదర్శులు ఎవరు ఉండాలి, మండల టీం ఎవరు ఉండాలి, మీరు అందరు ప్రజలతో కూర్చొని సమన్వయపరిచే బాధ్యత మీ ఇద్దరిది. సభా వేదిక మీదనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మన తర్వాత నాకు చెప్పలేదు కాకుండా మా జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు, ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి రేపు అన్వాడ మండలంలోని ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచ్, జెడ్పీటీసీ గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాల మీదనే పార్టీ చేస్తా ఉంది. దీన్ని మీరు స్ఫూర్తితో స్వీకరించి పార్టీకి రిజల్ట్ తీసుకొస్తారన్న విశ్వాసంతో, మీ మీద సంపూర్ణమైన నమ్మకంతో నేను ఈ బాధ్యతను మీకు అప్పచెప్తాను. అలాగే మహబూబ్ నగర్ మండలం విషయానికి వస్తే మా అధ్యక్షుడు గ్రంథాలయ చైర్మన్ గారు ఉన్నారు. వారికి తోడుగా మన పెద్దలు సంజీవ్ ముదిరాజ్ గారు, వారు కూడా బాధ్యతలను మీదేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వారికి సహాయంగా మిగతా నాయకులను మన టీం కూర్చొని, ఇక్కడ నియోజకవర్గ టీం కూర్చొని ఇంకా వారికి ఎవరెవరు సహాయంగా ఉండాలి అని చెప్పి మన సీనియర్ నాయకులను కూడా వారికి అప్పగించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మనం బాధ్యతలు పంచుకుంటేనే రాబోయే రోజుల్లో మనం అన్నింటిలో కూడా గెలుస్తాం. మంచి కార్యక్రమాలు మనం అద్భుతంగా చేస్తూ ఉన్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, కార్యకర్తలను నా పనిలో పెట్టడం, నాయకులకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పచెప్పడం, ఇవన్నీ కూడా ఈ 2 నెలల్లో యుద్ధ ప్రాతిపదిక మీద మనం చేయాలి. చేస్తేనే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మనకు నిధులు బ్రహ్మాండంగా రాబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో. మరి ఆ నిధులు వచ్చినప్పుడు మీ గ్రామంలో వేరే సర్పంచ్ ఉంటే మీకు క్రెడిట్ రాదు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్ స్థాయి నుంచి మన పార్టీ నాయకులను మీరు ఖచ్చితంగా గెలిపించుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చేసిన గౌరవం కానీ, ఆ పేరు ప్రతిష్ట కానీ మీ అందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి చాలా సీరియస్గా దీన్ని దృష్టి పెట్టండి. మహబూబ్ నగర్ టౌన్ విషయానికి వస్తే టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మీ అందరి నాయకులను కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత మా వినోద్ కుమార్ గారు ఈ టౌన్ నుంచి తీసుకోవాలా, వారి బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి మీ అందరి సమక్షంలో వారికి కూడా బాధ్యత చెప్తున్నా. జిల్లా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, జిల్లా నుంచి అనేక మంది రాష్ట్ర స్థాయి బాధ్యతలు, జిల్లా స్థాయి బాధ్యతలు ఉన్న అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వినోద్ కుమార్ గారు తీసుకొని ఇక్కడ మన పార్టీ ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రేపు ఎలక్షన్ కోసం మహబూబ్ నగర్ టౌన్ ను సమాయత్తం చేసే కార్యక్రమం కావచ్చు, మీరు సమన్వయం చేసుకొని అందరు సీనియర్ నాయకులతోటి కూడా
వార్డు వైజ్గా ఎట్లా పని విభజన చేస్తారో, ఎట్లా వాళ్ళను రంగంలోకి దింపుతారో అవన్నీ కూడా మీ పైన భారం పెడతా ఉన్నాం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తా. 15, 16 డేట్స్ నేను మీకు అవైలబుల్ ఉంటాను. మీరు ఏ రోజు మీరు అనుకుంటే ఆ రోజు మన కార్యక్రమం చేసుకుందాం. 15, 16 మీరు ఏ టైం చెప్తే మీరు ఒకసారి మన జనరల్ సెక్రటరీ ఇద్దరు ఉన్నారు, సంజీవ్ ముద్రాజ్ గారు, వినోద్ కుమార్ గారు, కూర్చొని షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. నైట్ ఉంటుందా? మనకు ఇంతకుముందే అధ్యక్షులు చెప్పారు, మనకు జూలై మొదటి వారంలో స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని. దాని తర్వాత మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. వీటన్నిటిని కూడా మనము 80 to 90% రిజల్ట్స్ మనం తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల్సిన అవసరం మనకుంది. ఇప్పటి నుంచి మనందరం కూడా ఎవరి బాధ్యతల మీద వాళ్ళు ఉందాం. కోఆర్డినేషన్ పనులు, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి, లేదా మన సీనియర్ నాయకులు ఉన్నారు టౌన్లో వాళ్ళ దృష్టికి తీసుకురండి. అన్ని రకాలుగా మనం సర్దుబాటు చేసుకుందాం. నేను కావాలని కార్పొరేషన్ వచ్చినప్పుడు చాలా మంది మిత్రులు, దాదాపుగా 25-26 మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చి ఆ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోనికే వాళ్ళు మనల్ని నమ్మి మన పార్టీలోకి వచ్చింది. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా మన పార్టీ ఉన్నందుకే మనం అన్ని రకాలుగా మనం అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకుపోయి ఒక తేడాను, బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఎమ్మెల్యే అయినాక ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి అనేది ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ప్రజల వద్దకు పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఈ పట్టణంలో గత 15 నెలల నుంచి మేము చేస్తా ఉన్నాం. కాబట్టి పాత వాళ్ళు, కొత్త వాళ్లకు అందరికీ కూడా సమానమైన అవకాశాలు దొరకాలని చెప్పి ఆ జీవోలోనే నేను 49 బదులు దాన్ని 60 స్థానాలుగా కార్పొరేటర్స్ గా దాన్ని పెట్టించడం జరిగింది. ఏ కష్టపడ్డ కార్యకర్త కూడా అన్యాయం జరగదు. వారు పోటీ చేయాలనుకున్న దాంట్లో వాళ్ళకు మాక్సిమం గా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 60 మందితోటి మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటు మనకు ఎక్స్-అఫిషియో సభ్యులు కూడా మనకు వస్తారు. కాబట్టి ముఖ్యమైన నాయకులు, పోటీ చేయాలనుకునే ఉత్సాహంతో ఉన్న అందరి నాయకులకు కూడా అవకాశాలు కల్పించే విధంగా మేము కానీ పార్టీ కానీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి అన్ని అవకాశాలను కూడా మేము కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఆయన నాకు పోటీ అవుతాడు, ఇక నాకు పోటీ అవుతాడు అనేది ఇంకా పక్కన పెడదాం. ఎవరికి పోటీ కాదు. ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయో, ఎవరు ప్రజలలో తిరుగుతారో, ఎవరికి టికెట్ ఇస్తే బ్రహ్మాండంగా మనం విజయం సాధించగలుగుతామో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం పోటీలకు అభ్యర్థులు నిలుపుతాం. పోటీ చేయాలనుకొని మిస్ అయిన వాళ్లకు ఆల్టర్నేట్ గా పార్టీ వాళ్లకు సముచిత స్థానం ఇస్తుంది. ఇది దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు పాత కొత్త అనేది కాదు, ఇప్పుడు అందరం ఒకటే. 16 నెలలు మన అందరం కూడా కలిసి ఎన్నికల్లో కొట్లాడినాం, ఎంపీ ఎలక్షన్స్ లో కొట్లాడినాం, అనేక సందర్భాల్లో మనం కలిసి పనిచేసినాం. ఇప్పుడు మన కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉండాలి. వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు, వాళ్ళ మీద వీళ్ళకి చాడీలు చెప్తే వినటానికి నేను సిద్ధంగా లేను. ఆ చాడీల సంస్కృతికి నేను వ్యతిరేకం. ఈ 16 నెలల్లో మీకు తెలిసే ఉంటుంది నా గురించి. ఎవరు చాడీలు చెప్పినా కూడా వాళ్ళ మీదనే నాకు నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది తప్ప చాడీలు చెప్పి నా పక్కన చేద్దాం అనుకుంటే వాళ్ళకు రాబోయే రోజుల్లోనే రిజల్ట్ తెలుస్తుంది. ఖచ్చితమైన ప్రణాళికతోటి మనం ముందుకు పోదాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు ముఖ్యమంత్రి గారి ద్వారా మన మహబూబ్ నగర్ పట్టణానికి వస్తుంది. రాబోయే రోజుల్లో మనం వార్డు వైజ్ కూడా మనం మీటింగ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా 60 వార్డులలో 50-55 వార్డులు మనం గెలిచేటట్టుగా ప్రణాళికలను ఇప్పటి నుంచే రచించుకొని దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్పొరేషన్, మన ముఖ్యమంత్రి గారికి కూడా అదే విషయం చెప్పిన. మిగతా జిల్లాల కార్పొరేషన్ల ఎలక్షన్ ఒక ఎత్తు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఒక ఎత్తు. ఇది మన ఉమ్మడి జిల్లాలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్పొరేషన్. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, సహకారంతో ఏర్పడ్డ కార్పొరేషన్. రేపు ముఖ్యమంత్రి గారి చల్లని చూపుతోటి అభివృద్ధి పదంలోకి దూసుకుపోవాల్సిన కార్పొరేషన్. కాబట్టి మన బాధ్యతగా మనందరం కూడా కలిసికట్టుగా అన్ని పక్కన పెట్టి పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏ పదవి ఎవరికి శాశ్వతం కాదు, ఏ సీటు ఎవరికి శాశ్వతం కాదు. పనితీరు బట్టి, ఒక్కో సందర్భంలో సీనియారిటీని బట్టి
ఒక్కో సందర్భంగా కుల ప్రాధాన్యతను బట్టి, అక్కడ ఉన్న ఓటర్లను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా సర్వేలు చేసి సముచితమైన క్యాండిడేట్ ను నిలబెడుతుంది. ఎక్కడ కూడా పార్షాలిటీ అనేది ఉండదు. ఒక పార్టీ ఎన్నుకున్న విధానాలకు లోబడి మన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. కాబట్టి మీరెవ్వరు కూడా అపోహపడద్దు. నా దగ్గర ఉన్న వాళ్ళు నాకు వస్తుందనో, నాకు దూరంగా ఉన్న వాళ్ళకు రాదనో, ఇవన్నీ కాదు. అవన్నీ ఉట్టి మాటలు. మీరు ప్రజలలో ఉండి ప్రజల నుంచి ఫలానా వ్యక్తి వస్తే గెలుస్తాడు అని చెప్పి మీరు పనిచేసి అది రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఆ పోటీ చేసే అర్హతలో మీరు మొదటి స్థానంలో ఉంటారు. నాకు తెలిసి పార్టీ కూడా అబ్జర్వర్స్ పంపుతుంది, టికెట్ల ఎంపికలో కూర్చుంటారు, సర్వేలు చేస్తారు, ఎవరికి బాగా ఉంది అని ఆ ప్రాంతంలో అని చెప్పి అనాలిసిస్ చేసి అక్కడ ఉన్న కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉన్న ఓటర్ పాపులేషన్, వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్, అంటే స్లమ్స్ ఒక రకంగా, ఎస్సీ ఎస్టీ కాలనీలు ఎక్కువగా ఉంటే వాళ్ళకు ఒక రకంగా, కాలనీస్లలో ఒక రకంగా, ఎవరికి అభ్యర్థులు ఎక్కడ సూట్ అవుతారు, ఆ ప్రాంతానికి సూట్ అయ్యే అభ్యర్థి ఎవరు అని చెప్పి అన్ని కూలంకషంగా చర్చించిన మీదటనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. కాబట్టి మనసులో మీరు ఎటువంటి సందేహాలు కూడా పెట్టుకోకండి. అన్ని రకాలుగా మీకు అండగా ఉండడానికి ప్రభుత్వం కానీ పార్టీ కానీ సిద్ధంగా ఉంది. కాబట్టి దీని మీద నుంచి ఇప్పుడు ఈ 2 నెలలు, ఈరోజు దాదాపుగా మే 15 అనుకుందాం, జూలై 15కు ఎలక్షన్స్ వస్తాయి. జూలై 15కు మనం రెడీ కావాలి. మొత్తం ఏ క్షణమైనా ఇది కాగానే కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. కాబట్టి మనం అన్ని రకాలుగా ఈ 2 రోజుల నుంచి పెళ్లిళ్ళ సీజన్ అయిపోయినాక కార్యక్షేత్రంలో దిగాలి. ప్రతి ఇంటిని మనం టచ్ చేయాలి. ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి తీసుకుపోతే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పి ఆశతోటి మీ అందరి మీద విశ్వాసంతో, నమ్మకంతో ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ.